హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను సోషల్ మెథడాలజీలోని అంటే డిఎస్సికి ఎవరైతే సోషల్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన గురించిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అంటే ముఖ్యమైన పాయింట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి. ఈ సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచనకి సంబంధించినవి బిట్స్ అన్నవి ఆల్రెడీ నేను పెట్టానండి. ఒకసారి మీరు కానీ ఛానల్ చెక్ చేస్తే మీకు కనబడతాయి. లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ లెసన్ కి సంబంధించిన అంటే సాంఘిక శాస్త్ర బోధన ప్రణాళిక రచనకి సంబంధించిన బిట్స్ అన్నవి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో లింక్ ఒకసారి చూడండి. అయితే ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఏం తెలుసుకుందాము అని అంటే సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన యొక్క ముఖ్యమైన పాయింట్స్ అన్నవి నోట్ చేసుకోండి. అసలైతే సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన ఏంటి అంటే ఏంటి, ఇందులో ఏముంటాయి అన్నది ఏంటి అనంటే, మొదటగా విద్యార్థులలో ఆశించిన మార్పులను తీసుకొని వచ్చేదే బోధనా నైపుణ్యం అని అంటారు. అంటే విద్యార్థుల్లోని ఆశించిన మార్పును తీసుకొచ్చేదాన్నే బోధనా నైపుణ్యం అని అంటారు. అయితే సూక్ష్మ బోధన అంటే ఏంటి? సూక్ష్మ బోధన అంటే తరగతిలో తక్కువ మంది విద్యార్థులకు అంటే 5 నుంచి 10 తక్కువ సమయంలో 5 నుంచి 10 నిమిషాల్లోని బోధించడానికి వీలైన దాన్నే సూక్ష్మ బోధన అని అంటారు. అంటే 5 నుంచి 10 నిమిషాల్లోని ఒక నైపుణ్యాన్ని బోధించడాన్ని సూక్ష్మ బోధన అని అంటారు. అంటే తక్కువ సమయంలో 5 నుంచి 10 మంది పిల్లలకు, తక్కువ సమయం అని అంటే ఏంటి, 5 నుంచి 10 నిమిషాలు ఒక నైపుణ్యాన్ని బోధించడాన్ని సూక్ష్మ బోధన అని అంటారు. అయితే ఈ సూక్ష్మ బోధన ఆవిర్భావము ఎప్పుడు జరిగింది అని అంటే 1961లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో. చూడండి, ఈ డేట్లు, ఈ ప్లేస్లు, శాస్త్రవేత్తలు నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ అనే శాస్త్రవేత్త తన పరిశోధక విద్యార్థి అంటే ఒక విద్యార్థి మీద పరిశోధన చేసినప్పుడు కీత్ ఎక్సన్స్ పరిశీలన ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. దేన్ని సూక్ష్మ బోధనని రూపొందించడం జరిగింది. అయితే ఎన్సిటిఈ ప్రకారము టీచర్ ఎడ్యుకేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక ప్రణాళిక పత్రం విడుదల చేసి సూక్ష్మ బోధనకు ఉపాధ్యాయ విద్యలో ప్రముఖ స్థానాన్ని కల్పించాలని అంటే ఇవ్వాలని పేర్కొందనమాట. ఇది సూక్ష్మ బోధన ఎక్కడ ఆవిర్భవించింది, ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు అన్నదానికి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే సూక్ష్మ బోధన భావం ఏంటి, నిర్వచనాలు ఎవరు ఏ విధంగా నిర్వచించారు. వృత్తిపూర్వక వృత్యంతర ఉపాధ్యాయులకు వృత్తిపరమైన బోధనా నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంపొందించినదే సూక్ష్మ బోధన అన్నమాట. అయితే ఈ బోధనా నైపుణ్యాలు 5 లక్షణాలను కలిగి ఉంటాయి. అవి ఏంటి అని అంటే నిర్వచించదగినవి, ప్రదర్శించదగినవి, పరిశీలించదగినవి, కొలవదగినవి, నియంత్రించదగినవి. అయితే ఈ సూక్ష్మ బోధన అన్నది శిక్షణ సాంకేతికమే గాని బోధనా సాంకేతికం కాదు. అయితే ఇది సూక్ష్మ బోధన యొక్క భావము. అయితే ఇప్పుడు నిర్వచనాల్లోకి వెళ్దాము. డ్వైట్ ఎలెన్ అనే శాస్త్రవేత్త సూక్ష్మ బోధనని ఏ విధంగా నిర్వచించారంటే, సూక్ష్మ బోధన తరగతి పరిణామంలోనూ కాలంలోనూ కుదించిన ఒక ఎదురెదురు బోధనా వ్యూహమా అని నిర్వచించారు. ఆర్ఎన్ బుష్ అనే శాస్త్రవేత్త బోధనా నైపుణ్యమును స్పష్టంగా నిర్వచించి జాగ్రత్తగా తయారు చేసిన పాఠ్యాంశాలను అన్వయించి చిన్న సమూహంలో విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాలలో బోధించి దాని ఫలితాలను వీడియో టేపుల ద్వారా పరిశీలించడానికి అవకాశం కల్పించి అనుమతినిచ్చే బోధనా సాంకేతిక సాధనమే ఈ సూక్ష్మ బోధనాన్ని నిర్వచించారనమాట. అయితే సూక్ష్మ బోధన ముఖ్య లక్షణాలు ఏంటేంటి ఉంటాయి అనంటే విద్యార్థుల సంఖ్య, పాఠ్యాంశ నిడివి, బోధనా సమయం, బోధనా విషయము సూక్ష్మీకరించబడి ఉంటాయి.
పరిపుష్టి అందించడము, ఇది ఒక సురక్షిత అభ్యసన క్షేత్రము, పర్యవేక్షకుడు నమూనా బోధనను అందించును. ఈ 5 లక్షణాలు ఇవి అన్నమాట సూక్ష్మ బోధనకి ముఖ్యమైనవి. అయితే సూక్ష్మ బోధన దశలు ఎన్ని అని అంటే 3 రకాలండి. 1 జ్ఞాన సంపాదన దశ, 2 నైపుణ్య సముపార్జన దశ, 3 బదిలీ దశ. అయితే ఈ సూక్ష్మ బోధన స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, సూక్ష్మ బోధన అనేది ఉపాధ్యాయ విద్యలో ఒక నూతనమైన ప్రయోగం. ఇందులో ఒక సందర్భంలో ఒకే ఒక నైపుణ్యాన్ని అభ్యసిస్తారనమాట. ఇది ఉపాధ్యాయులకు, ఛాత్రోపాధ్యాయులకు బోధనా కళలను నేర్చుకునేందుకు, అంటే బోధించడం ఎలా ఆ కళను నేర్చుకునేందుకు రూపొందించిన ఒక సాంకేతిక విధానం అన్నమాట ఈ సూక్ష్మ బోధన. ఇది వ్యక్తిగతమైన శిక్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది సూక్ష్మ బోధన యొక్క స్వభావము. అయితే సూక్ష్మ బోధన నైపుణ్యాలు ఎన్ని రకాలు అని అంటే 8 రకాలండి. 1 బోధనా లక్ష్యాలను రాసే నైపుణ్యము, పాఠ్య ప్రవేశ నైపుణ్యము, వివరించే నైపుణ్యము, ప్రశ్నావళి నైపుణ్యము, ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము. ఇందులోనే మళ్ళీ ఉద్దీపన వైవిధ్య నైపుణ్యంలో ఏంటుంటాయి అని అంటే హావభావాలు, కదలికలు, కంఠధ్వని విద్యార్థులను ఆకర్షించడం. 6వ నైపుణ్యం ఏంటంటే దృశ్యాందాల వివరణ నైపుణ్యం. అనగా అంటే దృశ్యాందాల వివరణ నైపుణ్యం అంటే సందర్భానుసారంగా ఉదాహరణలు ఇచ్చి పాఠ్యాంశాన్ని బోధించడం అన్నమాట. పునర్బలన నైపుణ్యం 7వది. లాస్ట్ 1 నల్లబల్ల నైపుణ్యం అంటే బోర్డు నైపుణ్యం, బ్లాక్ బోర్డ్ నైపుణ్యం. ఇవి సూక్ష్మ బోధన నైపుణ్యాలు అన్నమాట. ఇది ప్రణాళిక రచన, సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచనలోని సూక్ష్మ బోధన యొక్క అర్థము, భావము, ఆవశ్యకత, తర్వాత సూక్ష్మ బోధన నైపుణ్యాలు, దశలు, లక్షణాలు ఏంటి అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్పానండి. నెక్స్ట్ క్లాస్ లోని లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందాము, యూనిట్ ప్రణాళిక గురించి తెలుసుకుందాము. ఇది డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సోషల్ మెథడాలజీకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి. ఈ విధమైన ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి సబ్జెక్ట్ వారీగా. అదే విధంగా వీటికి సంబంధించిన బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.